హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ ప్లస్ టెక్. మై డియర్ ఫ్రెండ్స్, చాలా రోజులుగా ఇది మనం క్లాస్ చెప్పుకొని చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. ఈరోజు ఈ డేస్లో కలర్ కరెక్షన్ కోసం చెప్పుకుందాం. 100% పనిచేసింది, ఒకటి కాదు 100% పనిచేసింది. సో ఈరోజు కలర్ కరెక్షన్ ఈడిఎస్ 10లోనే ఏఐ కలర్ కరెక్షన్, అడోస్ 10లోనే ఏఐ కలర్ కరెక్షన్. అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. అది ఎంతవరకు పనిచేస్తుందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. అడోస్ 10లో ఏఐ కలర్ కరెక్షన్ వచ్చిందా? వచ్చింది. సో దాన్ని ఈరోజు చెప్పుకుందాం. సో లెట్ us గో టు క్లాస్. ఓకే, సో జనరల్గా మనం ఈడిఎస్ 10 ఓపెన్ చేసుకున్నాం. ఒకసారి కావాలంటే ఈడిఎస్ 10 అవునా కాదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో వెర్షన్ ఇన్ఫర్మేషన్ చూసారుగా, ఈడిఎస్ 10 3.4. దీనిలో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని వీడియోస్ తీసుకున్నా, అంటే మీకు క్లాసెస్ చెప్పాలి కాబట్టి ఆ క్లాస్ అవునా కాదా, కలర్ కరెక్షన్ పనిచేస్తుందా లేదా అనేది మీకు చెప్పాలి. సో ఇప్పుడు ఈరోజు ఇక్కడ వీడియో ఉంది. దీనిలో నేను ఒక ప్రీసెట్ ఇచ్చి ఉంటాను. సో ఏఐ టీవీ ప్లస్ కలర్ కరెక్షన్, ఏఐ టీవీ ప్లస్ కలర్ కరెక్షన్ అనేది జస్ట్ ఇలా తెచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు. సో తేడా చూసారు కదా, ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి. ఇది కలర్ కరెక్షన్ వేసిన తర్వాత, ఇది కలర్ కరెక్షన్ వేయక ముందు. ఓకే, అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఇంకా దీన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ కూడా చెప్తాను ఎలా చేయాలో. అయితే మీకు ఇక్కడ అది ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉందనేది మనకు తెలియాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇస్తున్నా ఈ యాంగిల్లో. ఇక్కడ నేను కలర్ కరెక్షన్ అనేది తీసాను. ఎంత డార్క్ ఉంది, కలర్ కరెక్షన్ వేస్తే లైటింగ్ పెరిగింది, కలర్స్ పెరిగాయి, అడ్జస్ట్మెంట్లు అన్నీ పెరిగాయి. సో చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఈ కలర్ కరెక్షన్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇంకా ఇంకో వీడియో మీద వేద్దాం. సో ఈ వీడియో మీద వేద్దాం. ఈ వీడియో మీద వేద్దామంటే ఒక్కసారి ఈ వీడియో మీద కలర్స్ చూడండి, షూ కలర్ చూడండి ఎంత మారింది. షూ కలర్ కానీ, ప్యాంట్ కలర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ. సో ఇక్కడ కలర్ కరెక్షన్ అనేది ఈజీగా, చాలా నీట్గా కలర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఇంతకన్నా బాగా మీరు చూపించే వీడియో ఏంటంటే ఇది ఒక బ్యాక్గ్రౌండ్, ఎయిర్పోర్ట్లో బ్యాక్గ్రౌండ్ నేను వెళ్ళిందే. ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఒకసారి ఇప్పుడు ఈ కలర్ కరెక్షన్ చేస్తాను. చాలా గమనించారా? చూడండి ఒకసారి, కలర్స్ ఆఫ్ చేస్తాం. అదే కలర్ వేసాను, ఆటో కలర్ కరెక్షన్, అడ్జస్ట్మెంట్ ఎంత బాగా అడ్జస్ట్ చేస్తుందంటే అంత బాగా అడ్జస్ట్ చేస్తుంది. సో ఈడిఎస్ 10లోనే పనిచేస్తుంది, 11లోనే పనిచేస్తుంది. సో ఈడిఎస్ 10లో అనేది ఈ పిక్చర్ కలర్ అనేది ఈజీగా మార్చుకోవచ్చు. మీకు ఎవరికైనా సందేహం ఉంటే మన ఆల్వేస్ నెంబర్ అనేది ఆన్లైన్లో ఇచ్చున్నాం. సో డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. కాకపోతే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 లోపు కాల్ చేయండి. సో నేను చేసి మీకు సమాధానం అనేది నేను ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ వీడియో చూడండి. ఇది ఎయిర్ ఫ్లైట్లో ఉన్నటువంటి వీడియో. దీనిలో కూడా చూడండి, వాట్ ఏ వేరియేషన్ అసలు. చూడండి వాట్ ఏ వేరియేషన్ అసలు. ఆ లైట్ అనేది వైట్ అయిపోయింది అక్కడ. ఈ కలర్ కరెక్షన్ వేసిన తర్వాత ఏమైంది, అడ్జస్ట్ అని. ఇంకా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, డబుల్ క్లిక్ చేసి జస్ట్ స్టార్ట్ రేటింగ్ పెంచుకున్నా, కావాలంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, డైనామిక్ పెంచవచ్చు. సో వేరియేషన్ అనేది 100% ఉంది. అలాగే ఈ వీడియో చూద్దాం. ఇది మరి లో లైట్‌లో, చాలా లో లైట్‌లో తీసాం ఈ వీడియో. ఎయిర్‌పోర్ట్‌లో లో లైట్‌లో తీసాం. ఈ వీడియోకి వెళ్ళేసరికి దీని మీద కూడా ఒకసారి వేసింది, టక్కుమని లైటింగ్ పెరిగింది. అయితే అంతేనా ఇంకా పెరుగుద్దా అంటే, ఈ వీడియో మీకు చూపించిన రీజన్ అంటే ఇక్కడ ఇంకా లైటింగ్ పెరుగుద్ది. చూసారా, లైటింగ్ ఎంతకంత పెరిగింది. చేసుకొని ఉంటుంది. ఒకవేళ మీరు లైటింగ్ పెరిగింది అడ్జస్ట్ లేదు అంటే కామన్ కొట్టేసి అనుకోండి. జనరల్‌గా ఏఐ ఫిల్టర్ అనేది ఎంత వచ్చిందో అంత పనిచేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో చూద్దాం. ఇది తాజ్‌మహల్‌లో తీసుకున్న వీడియో. బ్యాక్‌గ్రౌండ్‌లో స్నో ఎక్కువ ఉంది కాబట్టి వైట్ ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలర్ కరెక్షన్‌ని వేసిన వెంటనే కలర్స్ అనేవి వచ్చేసాయి. అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి కామన్
కామన్ కొట్టేసా అనుకో కొంచెం తగ్గించుకోవచ్చు. లైటింగ్ కాంతి పెంచుకోవచ్చు, కాంతి తగ్గించుకోవచ్చు. అంత మంచిగా చూడండి. అంటే చాలా ఈజీగా కలర్ కరెక్షన్ అనేది మనం చేసుకోవచ్చు. ఇకపోతే లాస్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోకి వచ్చేసరికి ఇక్కడ సింపుల్‌గా చూడండి. ఎంత సింపుల్‌గా కలర్స్ పడ్డాయి. చాలా నీట్‌గా. అంటే ఒక మంచి క్లిప్ మీద కలర్స్ చూపించాలంటే చాలా ఈజీగా చూపించి మిమ్మల్ని మెప్పించొచ్చు. నా పాలిసీ అది కాదు. ప్రతి క్లిప్ మీద కూడా అది ఎలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లిప్స్ మీద మీకు చూపించాను. ఇది కూడా మంచులో 'తాజ్‌మహల్' అనేటువంటి వీడియోనే. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా లైట్‌గా నేను చూపిస్తున్నాను. బ్రైట్‌నెస్ పెంచుతున్నాను. డైనమిక్ పెంచాను. పెంచి జస్ట్ క్లోజ్ కొట్టాను. ఇక్కడ చూడండి. ఎంత తేడా ఉంది. అర్థమైందా? ఈ కలర్ కరెక్షన్ అనేది ఎంత తేడా ఉందంటే అంత తేడా. సో, చాలా ఈజీగా చేసుకోవచ్చు కలర్ కరెక్షన్. వీడియోస్ 10లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదివరకు మనకి ప్రీమియర్‌లోనో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లోనే కలర్ కరెక్షన్ బాగా వచ్చేదని ఫీల్ ఉండేది. ఇప్పుడు వీడియోస్‌లో దానికి మించి ఏఐ కలర్ కరెక్షన్ అనేది వచ్చింది. చాలా ఈజీ మెథడ్‌లో చేసుకోవచ్చు. ఏఐ కలర్ కరెక్షన్ అంటే ఏఐ కలర్ కరెక్షన్. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో చెప్పండి. అలాగే మనం వీడియోస్ చేయాలి అంటే నాకు బూస్టింగ్ కావాలి. బూస్టింగ్ అంటే ఇంకేదో పెట్టమని కాదు. ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్. సో, నేను పెట్టే వీడియోస్‌లో నాకు క్లాసులు చెప్పాలని ఇంట్రెస్ట్ రావాలి. క్లాసెస్ ఎడిట్ చేసి పెట్టాలి అంటే నాకు వీడియో ఎళ్ళట్లేదు. వీడియో ఏమవుతుందంటే కొంతమంది చూస్తున్నారు, షేర్ చేయట్లేదు. మనం చూసుకున్నాం, పక్కోడికి చెప్పొద్దులే అని ఆగిపోతున్నారు. సో, కొంచెం షేర్ చేసి మీరు లైకులు టైప్ చేస్తే గట్టిగా లైకులు గుద్దితే నెక్స్ట్ వెంటనే వీడియో చేస్తా. నాకు 500 లైక్స్ వచ్చాయనుకోండి. నెక్స్ట్ వీడియో అసలు ట్రీజర్స్ మీద ఎఫెక్ట్స్ ఈజీగా ఎలా ఏసుకోవాలి. చాలామంది ట్రీజర్లు ఎలా చేస్తున్నారు. ట్రీజర్‌కి ఉన్నటువంటి మెథడ్ ఏంటి? ఆ పాలిసీస్ ఏంటి? అనేది మనం నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ దానికి సంబంధించిన మాస్క్ ఎఫెక్ట్స్ కూడాను మనం రెడీ చేసాం. అది నేను వీడియో క్లాస్ చేయాలి అనుకుంటే మీరు నాకు ఈ వీడియోని బూస్టింగ్ ఇస్తే నెక్స్ట్ వీడియోకి ట్రీజర్స్ ఎలా చేసుకోవాలి ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ట్రీజర్స్‌ని ఎలా చేసుకోవాలి అనే క్లాస్ నేను చెప్తాను. షూర్ పక్కాగా చెప్తాను నేను. సో, నాకు మీ దగ్గర నుంచి బూస్టింగ్ కావాలి. సో, ప్లీజ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మై డియర్ ఫ్రెండ్స్ హ్యాపీ కదా! ఏఐ కలర్ కరెక్షన్ అనేది ఈ డేస్‌లో వచ్చేసింది. సో, హ్యాపీగా మనం వాడుకోవచ్చు. ఈ డేస్ 10లో ఏఐ కలర్ కరెక్షన్ అంటే 10లో ఏఐ వచ్చిందంటే చాలామంది యూట్యూబ్‌లో ఏవో కార్టూన్ బొమ్మలు చూసి కార్టూన్‌లు వచ్చేసాయి అనుకుంటున్నారు. సో, దానికి సంబంధించింది ఉంది. నెక్స్ట్ క్లాస్‌లో దానికి సంబంధించి చెప్తా. ఈ క్లాస్‌లో ఏఐ కలర్ కరెక్షన్ కోసం చెప్పాను. చూడండి నెక్స్ట్ క్లాస్‌కొచ్చేసరికి కార్టూన్ అయినా చెప్పొచ్చు. స్కిన్ టోన్ చాలామందికి ఈ స్కిన్ సాఫ్ట్‌నెస్ కావాలి కదా! అది కూడా అవుతుంది. అది కూడా చెప్తాను. రీసెర్చ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. నాకు మీ దగ్గర నుంచి బూస్టింగ్ కావాలి. అది వస్తే ఇమ్మీడియేట్‌గా క్లాస్ అప్‌లోడ్ చేయాలనిపిస్తది నాకు. ఎడిట్ చేయాలనిపిస్తది. నేను ఎడిట్ చేసి పెడతాను. ఇది ఇప్పుడు అర్జెంట్‌గా పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలామంది కలర్ కరెక్షన్‌కి ఇబ్బంది పడుతున్నారు. ఎలా చేయాలి అంటున్నారు. కాబట్టి ఈ క్లాస్‌ని ఇమ్మీడియేట్‌గా చేసి మీకు పెట్టాను. అలాగే ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్‌గా ఈ నంబర్‌కి కాల్ చేయండి. నేనుంటా. ఓకే. కండిషన్ అప్లై మధ్యాహ్నం 11-2 గంటల వరకు నేను అవైలబుల్. ఈవినింగ్ 5-9 వరకు కూడా ఉంటాను. ఏమైనా ఫోన్ చేయండి. ఫోన్‌కైతే కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. లేదా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. కంపల్సరీ మీకు రిప్లై వస్తది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.